ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పంతులు గారు వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసి ముగ్గురు కోడళ్ళు కలిసి మంగళహారతి పాడి హారతిమ్మని చెప్తాడు. ఇక పాట పాడడం స్వప్నకి అప్పుకి రాకపోవడంతో అపర్ణ కావ్యని మంగళహారతి పాడమని చెప్తుంది. ఇక కావ్య మంగళహారతి పాడుతూ ఉంటే ముగ్గురు అక్కా చెల్లెలు కలిసి అమ్మవారికి హారతిస్తారు. ఇక పూజా కార్యక్రమం పూర్తయిపోయింది. మీ భర్తల దగ్గర అక్షంతలు తీసుకొని ఆశీర్వాదం తీసుకోండి అని పంతులు గారు చెప్పడంతో ఇక అప్పు, కావ్య, స్వప్న ముగ్గురు వెళ్ళి వాళ్ళ భర్తల దగ్గర అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక అపర్ణ అయితే వచ్చిన వాళ్ళకి భోజనాలు వడ్డించమని చెప్తుంది. ఇక అప్పు వాళ్ళందరికీ విస్తరి వేసి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. ఇక లాయర్ భార్య అయితే, ఏంటమ్మా నీకు భోజనం వడ్డించడం కూడా చేతరాదా? వ్రతాన్ని పిలిచి ఇలా అవమానిస్తారనుకోలేదు. అయినా తినాలా లేకపోతే లేచి వెళ్ళిపోమంటారా అని తను అంటూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి, ఏంటి నీకు భోజనం వడ్డించడం కూడా రాదా? ముత్తైదుల్ని వ్రతానికి ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తారా? మొదటగా విస్తరిలో పచ్చడి పప్పు వేస్తారు కానీ అన్నం పెడతారా? నువ్వు అన్నం పెడుతున్నావా లేకపోతే పిండాకుడు పెడుతున్నావా అని అప్పు నరుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకి కావ్య, మీరేమి అనుకోకండి, తనకి ఏమీ తెలీదు, చదువు ఆటలు తప్ప, అందుకే మీరు ఆకలిగా ఉన్నారని మొదటగా అన్నం వడ్డించింది అని చెప్పి ఇక ఆ విస్తరి తీసేసి అందులో పప్పు, పచ్చడి, అన్నము వడ్డిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన అపర్ణ కూడా ఏమి అనుకోకండమ్మా, తన చిన్నపిల్ల, తనకేం తెలీదు, మీరు కడుపు నిండా భోజనం చేసి మా ముగ్గురు కోడల్ని ఆశీర్వదించండి అని వాళ్ళతో చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళకి భోజనాలు అయిపోయిన తర్వాత కావ్య, స్వప్న, అప్పు వాళ్ళ ముగ్గురికి వాయినాలు ఇస్తూ ఉంటారు. ఇక అంతలో దానిలక్ష్మి, ముందు బొట్టు పెట్టి తర్వాతే వాయినాలు ఇవ్వాలి, ఆ మాత్రం మీకు తెలీదా? అయినా బొమ్మలు అమ్ముకునే వాళ్ళ ఇంట్లో వాయినాలు ఇచ్చే ఆనవాయితీ ఉందని నేను అనుకోవడం లేదులే అని తను అంటూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే, దానిలక్ష్మి నువ్వు కాస్త ఊరుకుంటావా? బొట్టు పెట్టేది వాళ్ళకి తెలుసులే అని చెప్పి ఇక కావ్య, ముందు వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి తర్వాత వాయినాలు ఇయ్యమ్మా అని తను చెప్తూ ఉంటుంది. ఇక స్వప్న, కావ్య, అప్పు వాళ్ళకి బొట్టు పెట్టి వాయినాలిచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇక లాయర్ భార్య వెళ్ళిపోతూ, చూడు దానిలక్ష్మి, నాకు ఉన్నదన్నట్టుగా మాట్లాడమే అలవాటు. ఈ అమ్మాయి మాత్రము ఈ దుగ్గిరాల కుటుంబానికి కోడలుగా ఎంత మాత్రం పనికిరాదు, వెళ్ళొస్తాను అని చెప్పి ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కళ్యాణు, అప్పు వాళ్ళు వచ్చేటప్పుడు ఏ బట్టలైతే వేసుకుని వచ్చారో అదే బట్టలు వేసుకొని కిందకి వచ్చి ఇక్కడి నుంచి మా ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నామని అందరితో చెప్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ వాళ్ళ పెదనాన్న అయితే, ఎందుకు కళ్యాణ్, ఇది నీ ఆస్తి, నీ ఇల్లు, నువ్వెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, నువ్విక్కడే ఉండొచ్చు కదా అని తను అంటూ ఉంటే ఇక రాజు కూడా, అవును కళ్యాణ్, ఇక్కడే ఉండిపో అని తను కూడా చెప్తూ ఉంటాడు. అయినా నువ్వు అక్కడికి వెళ్ళి కష్టపడడం అవసరమా అని తను చెప్తూ ఉంటే, అసలు కష్టం అంటే ఏంటన్నయ్య? ఇష్టం లేని మనుషుల దగ్గర ఉండడమే కష్టం అంటే, ఆ కష్టాన్ని నేను వచ్చినప్పటి నుంచి భరిస్తూనే ఉన్నాను అని తను అనడంతో ఇక రాజు, పిన్ని, రుద్రాణి అత్తయ్య సంగతి నీకు తెలుసు కదా కళ్యాణ్ అని తను అనడంతో, అందుకే అన్నయ్య, వాళ్ళ సంగతి తెలిసే నువ్వు ఎన్నిసార్లు పిలిచినా నేను రానని చెప్పాను. కానీ నానమ్మ, తాతయ్య వచ్చి అడిగేసరికి వాళ్ళ పెద్దరికానికి గౌరవం ఇచ్చి నేను రావాల్సి వచ్చింది. అయినా ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికైతే రాలేదు అని తను చెప్పడంతో ఇక దానిలక్ష్మి, నువ్వు వచ్చిన దానికి నీకేం తక్కువ చేశాను కళ్యాణ్ అని తను అనడంతో ఇక వాళ్ళ అత్తయ్య అయితే, నువ్వు మాట్లాడకు దానిలక్ష్మి, ఆ మందరతో కలిసి కళ్యాణ్ భార్యని అడుగడుగున అవమానిస్తూనే ఉన్నావు అని తను అనడంతో, ఉన్నదే అన్నాను, నేనేమి లేనిది అనలేదు అత్తయ్య, అయినా వచ్చిన ముత్తైదులు కూడా అన్నారు కదా తను ఈ ఇంటికి కోడలుగా అసలు పనికిరాదని అని తను చెప్తూ ఉంటే ఇక కోపం వచ్చిన స్వప్న, అసలు ఆ ముత్తైదుల్ని ఎవరు పిలిచారు? అమ్మమ్మ మీరు పిలిచారా? అపర్ణ ఆంటీ మీరేమైనా పిలిచారా అని వాళ్ళిద్దరిని అడుగుతుంది. ఇక ఇందిరాదేవి అయితే, నేను అసలు పిలవలేదని తను, ఇక అపర్ణ అయితే నాకు అసలు ఏ విషయం తెలియదని తను చెప్తుంది. అయితే ఆ వచ్చిన ముత్తైదుల్ని దానిలక్ష్మి ఆంటీ పిలిచుంటుంది. అంటే వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చి అప్పుని అవమానించమని చెప్పావు అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటతో కోపం వచ్చిన అపర్ణ, దానిలక్ష్మి నీ మనసులో ఎంత కుళ్ళుందా? సొంత కొడుకుని, తన భార్యని కష్టపెట్టడానికి ఇంత ప్లాన్ వేశావా అని తను అంటూ ఉంటే ఇక దానిలక్ష్మి, అక్క ఈ విషయంలో నువ్వు మాట్లాడుతున్నావా? ఒకప్పుడు రాజుని, కావ్యని నువ్వే దూరం పెట్టావు కదా అని తను అంటూ ఉంటే, అవును దూరం పెట్టాను, కష్టపెట్టాను, కానీ ఇంట్లో నుంచి అయితే వెళ్ళగొట్టలేదు, నేను ఇంట్లోనే ఉంచుకున్నాను. కానీ ఒకప్పుడు నేను చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను.
నా తప్పుని నేను సరిదిద్దుకుంటున్నాను. నువ్వు అలాంటి తప్పు చేయకు దానిలక్ష్మి. పిల్లల ముందు తలదించుకొని చేసిన తప్పులకి తలుచుకొని బాధపడాలంటే ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలుసా? అయినా కొడుకు కోడల్ని పూజకి పిలిచి వచ్చిన వాళ్ళ చేత అవమానపడేలాగా చేసి వాళ్ళ మనసుల్ని కష్టపెట్టావు దానిలక్ష్మి. ఇదంతా అమ్మవారు చూస్తూనే ఉంటారు. మీకు శిక్ష పడేలాగా తప్పకుండా చేస్తుంది అని అపర్ణ అంటూ ఉంటే ఇక స్వప్న కోపం వచ్చి, అప్పు ఎవరైనా ఏదైనా అంటే మాటలు పడకుండా వాళ్ళ తలలు పగలగొట్టి వస్తావు కదా, అలాంటిది ఇన్ని మాటలు పడుతూ నోరు మెదపకుండా ఎలా ఉన్నావు అని తనని అరుస్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే, నువ్వు చెప్పింది నిజమే స్వప్న. అప్పుని ఎవరైనా ఏమైనా అన్నా కావ్య వదినలాగా తలదించుకొని వెళ్ళదు, నీలాగా మాటలు అనదు. తనేం చేస్తుందో నాకు తెలుసు. అందుకే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ముందే నేను ఊహించాను. అందుకే ఇక్కడ ఎన్ని అవమానాలు జరిగినా తను నోరు మెదపనని నాకు మాటిచ్చింది. ఇప్పటి వరకు ఆ మాటకే కట్టుబడి ఉంది అని కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ వాళ్ళ నానమ్మ అయితే, దానిలక్ష్మి, కళ్యాణ్ తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అందుకోసం తనని దూరం పెడతావా? ఇక నుంచి ఇక్కడే కళ్యాణ్ అప్పు ఉంటారని తను చెప్తూ ఉంటుంది. ఇక ప్రకాశం అయితే, ఎందుకు ఉండాలమ్మా? ఇక్కడే ఉండి నా కోడలు మాటలు పడుతూ ఉండాలనా? లేక వాళ్ళని కన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాటలు పడాలనా? అప్పునంటుంటే వాళ్ళిద్దరూ అక్కలు బాధపడుతూ ఉండాలనా? ఏం అవసరం లేదమ్మా. నా కొడుకు భార్యని పోషించలేనంత అసమర్థుడేం కాదు. ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటారు. ఇప్పటి వరకు అప్పు నోరు మెదపలేదంటే తన భర్త మాటకి ఎంత విలువిచ్చిందని అర్థం. కళ్యాణ్ కూడా తన భార్యని అవమానించినందుకు తనెంత బాధపడుతున్నాడో తెలుస్తుంది. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. డబ్బు లేకపోయినా పస్తున్నా ఎక్కడ ఉన్నా మీరిద్దరు సంతోషంగానే ఉంటారు. వెళ్ళు కళ్యాణ్, నీ భార్యని తీసుకుని వెళ్ళి సంతోషంగా ఉండు అని తనతో చెప్తూ ఉంటాడు ప్రకాశం. ఇక కావ్య కూడా, అవును కళ్యాణ్, ఇక్కడి నుంచి వెళ్ళి సంతోషంగా ఉండండి. మీరు ఏదో ఒకరోజు తల ఎత్తుకుని ఈ ఇంటికి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు మిమ్మల్ని అన్నవాళ్లే తల దించుకుంటారు అని తను చెప్తూ ఉంటుంది. తాతయ్య నానమ్మ మీద గౌరవంతో ఇక్కడికి వచ్చాం. మీరిచ్చిన ఐశ్వర్యాన్ని ఇక్కడే వదిలేసి మాకు మేంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని వాళ్ళ తాతయ్య నానమ్మకి చెప్పి కళ్యాణ్ అప్పుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు కావ్య నిద్రలేచి ఇక అందరికీ కాఫీ పెట్టడానికని వెళ్ళబోతూ ఉంటుంది. రాజు తనని ఆపి, ఇక్కడే నా కోసం ఉండు అని తనని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అప్పు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో శాశ్వతంగా వాళ్ళు ఇంటికి రారు అని రుద్రాణి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి అయితే అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. ఇక కళ్యాణ్ తన జీవితంలో ఎదగడానికి, స్థిరపడడానికి, తనని తాను నిరూపించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.